హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుంటారా? నేను లాస్ట్ షాట్లో చెప్పింటాను కదా, ఓలిగల పైన రేకుల కోసం మైదా పిండి కలిపిన అదంత అనుకైంది అని. ఆ అనుకోవడం వల్ల పైన నేను ఇట్లా పతలాగా రుద్దుతా అంటే పూర్ణం బయటకు వస్తుంది, సైడ్లు కూడా మైదా పిండి ఎక్కువ వస్తుంది. అందుకని నేను సైడ్ ఉండేదంతా తీసి ఇటు పైన రుద్దుతా రుద్దితే పైన రేకులాగా పతలాగా ఏర్పడింది. మైదా పిండి కాబట్టి మనం ఎట్ట చేసినా ఏం కాదు, ఏం పతలాగా వచ్చింది. అదే గోధుమ పిండి అయితే మనం ఏం చేయలేము. నేను చేసినట్టు చేస్తే ఓలికలు 4 రోజులైనా ఉంటాయి. అదే మనం ఇంటికాడ చేసుకునేట్టు రోట్లో వేసి దంచుకుంటే అది మరుసటి రోజుకే వాసన వచ్చాయి. నేను ఎట్ట చేసినానో తెలుసుకోవాలంటే లాస్ట్ షాట్ చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీరు ఉగాది పండగకు ఓలిగలు చేసుకున్నారా? కొంతమంది శనగలు తిన్నోళ్ళు చేసుకోలేరు కదా, అటప్పుడు కందివాళ్ళు వేసి చేసుకోవచ్చు. ఎందుకంటే నేను బాలింతలో ఉన్నప్పుడు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు మా అమ్మ కందివాళ్ళు వేసి చేస్తా ఉన్నింది. అందుకోసమే మీకు చెప్తాను, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.